బైబిల్ అనేది ప్రమాదకరమైనది అని క్లియర్గా చెప్తా ఉన్నారు. మీరు ప్రస్తావించిన ప్రస్తావనలో స్టార్టింగ్ ఏంటంటే ఆయన అడిగింది బైబిల్ని భూత పుస్తకం అని ఎందుకు పిలుస్తున్నారు అని అన్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాధానం కూడా మీకు వెళ్ళిపోయింది. అయితే ఆయన దానికి సంబంధించిన విషయం మాట్లాడలేదండి. ఆయన ఏమన్నారంటే భూతి కంటే కూడా ప్రమాదకరమైంది, సమాజానికి ప్రమాదకరమైంది అని అంటున్నారు ఆయన. బైబిల్ ఎవరో ఏదో చెప్పారని కూడా ఆయన ప్రస్తావించుకుని వచ్చారు. సరే, ఆయనకున్నటువంటి అభిప్రాయం ఆయనకున్నదే. నేను అడుగుతున్నాను, బైబిల్ ఏ విధంగా లోకానికి ప్రమాదకరమైంది, లోకాన్ని ఏ విధంగా ప్రమాదంలోకి నడిపిస్తుంది, ఎవరినైనా కొత్త ఉగ్రవాదులను ఏమన్నా తయారు చేసేటువంటి బైబిల్ ప్రమాదకరమైంది అయితే ప్రపంచంలో అన్ని ధర్మశాస్త్రాల బుక్కుల కంటే బైబిల్ అధికంగా ఉండదు. బైబిల్ అనే బుక్కులు అధికంగా ఉండవు. ప్రపంచంలోనే అధికంగా ముద్రించబడింది, ప్రచురణలో ఉండేది, అది అందరికీ చేతిలో ఉండేది కూడా ఎక్కువ బైబిలే. అది తీవ్రవాదమో ఉగ్రవాదమో ఇంకా ఏదో చదివే వాళ్ళకి దాని క్రమాన్ని బట్టో లేకపోతే దేవుని భయం కలిగి చదివితేనో అర్థమవుతుంది. అసలు దేవుడనే భయమే లేని వాళ్ళు, దేవుని గుణలక్షణాలు తెలియని వాళ్ళు దాన్ని చదివితే వాళ్ళకి ఎట్టబడితే అట్ట తప్పుగా భౌతిగా అన్నిటిగానూ అర్థమవుతుంది. ఎందుకరానంటే మనుషుల బుద్ధులు, మనుషుల ఆలోచనలు రకరకాలు. నేను అనేది ఏంటంటే ఈ సేవకులు డిబేట్లకని ఆడకని వెళ్ళి ఈ కడవరి దినాల్లో అంత్యకాలాల్లో దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. భూమి మీదకి వచ్చిన దేవుడు ఆయన నలిగిన రెల్లుని విరవని వాడిగా మకమక కాలుచున్న అవిసి నారలను ఆర్పని వాడిగా ఉండి అంత గుణలక్షణాలు కలిగి ఓర్పు కలిగి ఉండి వెళ్ళినాడు. నువ్వు దేవుడనే పదానికే అర్థం తెలియని వాళ్ళ ముందర పోయి నిలబడుకొని కూర్చొని నాకెంత సమయం ఇస్తాడారు అంత సమయం ఇస్తాడారు అనేసి అని వాళ్ళు ఎక్కువ మాట్లాడేస్తాడారని నువ్వు బాధపడడం ఎలా, నువ్వు వాళ్ళ మధ్యలోకి పోవడం ఎలా? అటువంటి డిబేట్లకి నువ్వు సేవకుడు అయితే పోవు. నువ్వు యూఎస్ కావాలా, లైకులు కావాలా, లేకపోతే సోషల్ మీడియాలో తెలియాలనుకుంటేనే పోతావు. నీలాంటి వాళ్ళ వలన, నీలాంటి తొందరపాటు కలిగిన భయం లేని సేవకులుగా ఉండేవాళ్ళ వలన సోషల్ మీడియాలో దేవుని నామాన్ని అవమానపరుస్తున్న వాళ్ళు అధిగమిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి. రేపటి దినంలో దేవుని చిత్తమైతే ద్వితీయోపదేశ కాండములో ఉన్న మాటలను కూడా మాట్లాడారు వీళ్ళు. దాన్ని కూడా చెప్తాను మీకు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.